హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీజ వ్లాగ్స్. ఈరోజు వచ్చి నేను మా ఊర్లో ఉన్న పొలం దగ్గరికి వచ్చిన అనమాట. సో ఇక్కడ మిరపతోట, టమాటా అండ్ దోసకాయ వేశారు. మొక్కజొన్న కూడా వేసినుండే, కాకపోతే అవి వర్షాలు కరెక్ట్ టైంలో పడక మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు దోసకాయ కూడా సరిగా రాలేదంట. సో మిరప తోటలు, టమాటా తోటల పైన ఈరోజు ఏమేమి చేసినాము అనేది చెప్తా. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న కింద బ్లాక్ కలర్ కవర్ ఉంది కదా, అది ఎందుకు అంటే ఎక్కువ గడ్డి పడకుండా ఇది కంప్లీట్గా వేసుకొని ఆ మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, వాటిలలో మొక్కలు పెడతారంట. నాకు కూడా వ్యవసాయం గురించి ఎక్కువ తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. సో అందుకే అప్పుడప్పుడు ఇట్లా విజిట్స్కి వెళ్తుంటాం అనమాట. వెళ్ళినప్పుడు నాకు తెలియని ఏదైనా కొత్త విషయాలు అనిపిస్తే, నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసమని చిన్న చిన్న వీడియోస్ షేర్ చేస్తా. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇది అయిపోయిందా మామయ్య? ఇవి లేవా? ఇవి సో ఈసారి మా పొలంలో దోసకాయ అండ్ మొక్కజొన్న వేస్తే అవి రెండు ఎందుకో ఫెయిల్ అయిపోయినాయి. రీజన్ ఏంటి అంటే వర్షాలు కరెక్ట్ టైంలో పడక, మనం ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నా ఏం చేసినా కూడా కొన్నిసార్లు వర్షాలు కరెక్ట్ టైంలో పడకపోవడం వల్ల కూడా ఇవి అవుతాయి. ఎందుకు అంటే మాకు యాక్చువల్గా పొలంలో ఎక్కువ వాటర్ లేవు. సో వాటి కోసం ఆల్రెడీ చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. బట్ స్టిల్ కరెక్ట్ ప్రాపర్ టైంలో వాటర్ లేకపోవడం వల్ల ఇదిగో ఇట్లా అయిపోయింది అనమాట మొత్తం కంప్లీట్గా పొలం. ఇట్లా వాటర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల పంటలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి కదా. సో మేము వాటర్ని ఎట్లా నిల్వ చేసుకుంటున్నాం అనేది నేను ఎండ్లో చూపిస్తా, అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ ఉంది, తెంపిరా, తుడుచుకో వాళ్ళకి. ఫైనల్గా ఒక మంచి సర్చ్ ఆపరేషన్ చేసినాం అనమాట ఆల్మోస్ట్. దాని తర్వాత మాకు కొన్ని మంచి దోసకాయలు దొరికినాయి, అవైతే తీసి పెట్టుకున్నాము. వీటితో పాటు ఇంకేం చేసినామో చూపిస్తా. ఏ నాని ఇట్రండి. గుడ్డుగా ప్లాన్ చేస్తుంది. మనందరం వీక్ డేస్లలో చాలా బిజీ ఉంటాం, అంత టైట్ స్కెడ్యూల్ మధ్యలో ఉంటాం. వీకెండ్స్ దొరుకుతాయి మనకి మ్యాక్సిమం, లేదు అంటే పిల్లలకి హాలిడేస్. సో వాటిని కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పి మ్యాక్సిమం మేము విలేజ్కే రావడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే అక్కడ జనాల్ని కలుస్తుంటారు పిల్లలు. హైదరాబాద్లో ఉంటే ఎంతున్నా ఒకరు ఇంకొకరితో మాట్లాడుకుంటా ఫీల్ రాదు. మనం ఊర్లో ఉన్నంత ఫ్రీగా ఉండలేము, అంత కనెక్ట్ అవ్వలేము. సో ఇట్లా విలేజ్కి వచ్చినప్పుడు అందరం కూర్చొని నవ్వుకుంటాం, అల్లరి చేస్తాం, ఒకరినొకరు నేర్పించుకుంటాం. ఎట్లా అంటే ఇలా నడవాలి, మంచి పని చేసి ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఇస్తాం. ఇవాళ తెంపినట్టే మన ఆగవ ఆ మార్కెట్లో ఏమిటి ఎరుతుంది చెట్ల మీదకి. మల్చింగ్లోకి వెళ్ళి వచ్చింది మరి గంత గడ్డి. దేన్ని మల్చింగ్ అంటే ఇదా? అవునా? ఇప్పుడు ఇదంతా చెట్లు తీసేసినాక మళ్ళీ ఈ హోల్స్లలో చెట్లు నాటుతారా? అంటే మొలకలు తీసుకొచ్చి ఈ హోల్స్లలో పెట్టేస్తారు. ఫస్ట్ టైం మంచిగా కవర్ చేసి మొక్కలు పెడతారు. ఒక పంటకు వస్తుంది, రెండు పంటలకు వస్తుంది. కానీ యూజ్ చేసిన తీరు ఉండదు. ఇంకొకటే పంట వస్తుంది. ఏం తెంపుతున్నావురా లుడ్డు? చూపి. వావ్, ఇటీ నాకి కాదు, వాళ్ళ నానికే ఇస్తాడట. నాని ఎట్టుకోబడుతావు ఊరికిరా, వాడు ఎంత మంచిగా తెంపిడు చూడగబ్బా. సూపర్. ఇంకోటి ఉంది వన్శైల. యాక్చువల్గా ఇందాక కొంచెం గాలి ఎక్కువ వచ్చిండే, సో మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ కింద వేసిన కవర్ అట్లా వేసే ప్రాసెస్ని మల్చింగ్ అంటారంట. సో అట్లా వేస్తే గడ్డి తక్కువ వస్తుందని చెప్పినా కదా, బట్ ఎందుకో తెలియదు మాకు గడ్డి చాలా ఎక్కువ వచ్చేసింది. అండ్ ఇవి వచ్చేసి టమాటాలు అనమాట, మొత్తం కిందకి వంగిపోతున్నాయి. వీటికి కూడా మల్చింగ్ చేసారు. కాకపోతే ఏంటంటే మొత్తం కింద పడిపోవడం వల్ల వర్షాలకి అంత మురిగిపోతున్నాయి.
అందుకని వాటిని ఇట్లా తాడులు కట్టి పైనకి పెడుతున్నారు అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే చెట్టుకి ఒకటి కడతారేమో అనుకున్నా, కానీ కాదంట, కొమ్మకి ఒక్కటి కడతారంట. 3 days నుంచి కడుతున్నారు. మేము 3 daysకి కౌంట్ చేసుకుంటే 10,000 అయింది. జస్ట్ నార్మల్గా కౌంట్ చేసిన నేను కూడా, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఒక్కొక్కరికి 300 అంట. అరౌండ్ 8-9 మెంబర్స్ వచ్చారు, ప్లస్ ఆటో ఛార్జెస్ ఎక్స్ట్రా. ఈ టమాటాల పైన ఎంత వస్తాయో నాకు తెలియదు, కానీ వాటి ఖర్చు చాలా ఎక్కువ ఉంది. సరే పోనీ ఇది చాలా ఎక్కువ ప్లేస్లో పెట్టిర్రా అంటే నార్మల్గా కొంచెం ప్లేస్లో పెట్టేసిరు దీన్ని. మురిగిపోతాయి కాబట్టి పైకి పోతే మంచిగా ఎదుగుతుంది. సో దీంట్లో సపోర్ట్ ఇస్తే పైకి ఎదిగి కాయ మంచిగా వస్తుంది. కాస్ట్ అవుతుంది, కష్టం ఉంటుంది, బట్ ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా దీనికంటే? పర్మనెంట్ పందిరి అయితే పందిరికి చాలా ఖర్చు అవుతుంది. సో ఆయన చెప్తుంది ఏంటి అంటే ఇట్లా పైన కట్టడం వల్ల ఎక్కువ కాపు వస్తుంది. సో కొంచెం మనకి వర్క్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, కానీ మనకి కాపు ఎక్కువ వస్తుంది కాబట్టి ఏమైనా ప్రాఫిట్ ఉంటుంది అని అన్నాడు. అయితే నేను అడిగినా ఇంకేమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా అని అంటే మనకి కంప్లీట్గా పర్మనెంట్గా పందిర్లు వేసుకోవచ్చట. అది యాక్చువల్గా మా విలేజ్లో ఇంకొకరు వేసారు, అది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తా. దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ మనదే సొంతగా ల్యాండ్ ఉండి మనమే చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది బెస్ట్ ఆప్షన్ అనమాట. బట్ ఇక అట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి టమాటా వేసినారు, నెక్స్ట్ టైం ఏదైనా బీరకాయలు, సూరకాయలు, కాకరకాయలు అట్లా ఎప్పటికీ ఇట్లాంటి పంటలే వేసుకుంటాము అని అనుకుంటే అట్లాంటిది పందిరి కూడా బెస్ట్ ఆప్షన్ అన్నారు. ఇది కాకుండా ఇంకా ఏదైనా వేరే పద్ధతిలో ఇట్లాంటివి చేసుకోవచ్చా, మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒక చెట్టుకు ఒకటి కడతారా? ఒక మండకు ఒకటా? అమ్మ ఇవి ఎన్నడు కావాలి? ఇప్పుడు ఈ మునిమేళ నీకు ఎంతసేపు పడుతుంది అంటే మామూలుగా వాళ్ళు చేస్తే? పడుతుందా 2 గంటలు ఇదంతా ఒక మునిమేళ నీకు? మీకు చూపిస్తా అన్నా కదా మేము వాటర్ ఎట్లా స్టోర్ చేసుకుంటున్నాము, వర్షం నీళ్ళు కానీ బోర్ నీళ్ళు కానీ, ఇప్పుడు చూపిస్తా చూడండి. చచ్చిపోతామని చెప్పిండా? ఏం కత్తి వస్తా దుంకుదంప అబ్బో, వాడికి చచ్చిపోతామన్న భయం బాగుంది. క్రొకడైలు ఉంటాయి, తింటాయి. బాయ్ బాయ్. మరి బోర్ వేసి ఎందుకు నీళ్ళు నిల్వ ఉంచుకున్నాడు? బోర్ అంటే ఒక్కోసారి సరిపోవన్నట్టు ఇవి వాడకానికి. ఇప్పుడు ఇట్లనే నడుస్తూనే ఉంటూ నిల్వ ఉంచుకొని అవి పెట్టుకుంటారు. లేనప్పుడు ఫుల్ కొత్తనే సరిపోతుంది అన్నట్టు. మన దగ్గర కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది వచ్చినప్పుడు పెట్టుకుంటారేమో. ఇవి ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది. అవి బిల్లు రాదా? ఏం బిల్లు? కరెంట్ బిల్లు ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది కదా. అంతే అంట. గట్ల ఎప్పటికి గట్ల పోతే మంచిగా మంచిగా పొలం చేసుకుంటే ఇవి కూడా ఏం రిస్క్ ఉండదు. ఇప్పుడు ఇది పొలం అదంతా వచ్చి కట్టింది మా అమ్మ. అవునా? ఎట్లా చేసింది? ఏంట్రా వచ్చి ఇంత ఖాళీగా ఏం చేయకుండా ఎట్లాంటి పెంట పెట్టకుండా పోతున్నామని నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నా. సో ఫైనల్గా మా వాడు పెట్టిండు పెంట. ఏం చేసిండంటే మేమందరం మా బాయ్ దగ్గర ఉన్నప్పుడు వీడు మాత్రం పక్కన పొలంలోకి వచ్చి హ్యాపీగా ఆడుకుంటుండు. సర్లే పోరాడు ఆడుకుంటుడు కదా అని అనుకున్నాము. ఆడుకొని నాకు ప్రాబ్లం ఏం లేదు, అలా చెప్పులు వేసుకొని దిగిండట మహానుభావుడు. సో మధ్యలో ఎక్కడనో అది కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపల దిగబడ్డప్పుడు చెప్పు అందులోకే పోయింది. సార్ గారికి తెలియదు కదా చెప్పు మళ్ళీ వస్తుంది అనుకున్నట్టున్నాడు. హ్యాపీగా వచ్చి బయట నిలబడి మేము వచ్చిన తర్వాత మమ్మీ చెప్పు పోయింది లోపలికి అని చెప్పిండు. సో మా వాడు దిగి బాగా ప్రయత్నాలు చేసిన కానీ దొరకలేదనమాట. సో అలా చెప్పుని భూమాతకు అంకితం ఇచ్చేసి వచ్చేసాం గైస్. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో ఉంటా మరి, బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన శ్రీజ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.